సిద్దిపేట జిల్లా రామునిపట్లలో విషాదం నెలకొంది. సిద్దిపేట కలెక్టర్ గన్మెన్ గా పనిచేసే ఆకుల నరేష్ అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో భార్య, పిల్లలను కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పోలీసు వర్గాల్లో విషాదాన్ని నింపింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. సిద్దిపేట జిల్లా రామునిపట్లలో విషాదం నెలకొంది. ఆకుల నరేష్ 2013 బ్యాచ్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ దగ్గర గన్మెన్ గా పనిచేసే వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆత్మహత్య చేసుకునే విధంగా ఆన్లైన్ బెట్టింగ్ వివరాలు, అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం అయితే మనకు అందుతుంది. మనం సిద్దిపేట జిల్లా రామునిపేట గ్రామంలో ఉన్నాము. వాళ్ళ బంధువులు ఉన్నారు ఇక్కడ, ఆంజనేయులు. తర్వాత వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, అసలు విషయం ఏంటి? ఒకటే అది చెప్పాలంటే, ఏంద్రా గింత చిన్నబోయి ఉన్నావు, కథ ఉన్నావు, కార్ఖాన్ ఉన్నావురా అని అంటే, మామ కొంచెం అప్పులెందుకు అయితాయిరా, నీకు జాబ్ అయినా కథ అయినా అప్పులెందుకు అయితాయిరా అంటే, అయినాయి మామ అంటే, అమ్మ బాబుకి తెలుసారంటే తెలియదు అండి. తెలియదు అంటే ఎట్లుంటుంది రా, అది విషయం చెప్పు, ఎన్ని ఉన్నాయి, ఏం కథ చెప్పురా, ఏదంటే మేము కట్టేస్తాంరా అని చెప్తే, మామ ఏం చెప్పాలి, అత్కూరంగా అయిపోయింది, ఇజ్జత్ వాళ్ళు వశమైతే లేదు, ఇంటికి వచ్చి టార్చర్ పెడుతుర్రు, నేను నౌకరి కడిగి పోతే టార్చర్ పెడుతుర్రు, అప్పులు బాగాయినాయి మామ అంటే, నిజంగా చెప్పరా ఎంత అయినాయిరా, ఏం కథరా అంటే, మామ నాకు చెప్పుకోవద్దు కానీ 45-50 లక్షలు మీదనే అయినాయి. స్టార్టింగ్ లో 20 అయినాయి. 20 అయినాక ఇక కడతా అని వచ్చి ఇంట్రెస్ట్ తోని 40 దాకా అయిపోయినాయి మామ. కింద 3 సంవత్సరాల కిందనే అన్నాక మరి వారి అదంతా భోజనం చేయాలన్నాం. ఆయన వానికి ఇంత ఎకరం అంత అమ్మిచ్చాక 40 లక్షలు వచ్చింది. కట్టుకున్నాక ఇంకేం ఉన్నాయంటే, మామ ఇంకా కొన్ని ఉన్నాయంటే, నువ్వు వేరే ఏం కాదు కనుక నువ్వు మిత్తిలు ఇవ్వని అస్సలు కట్టుకుంటావు. ఎవడన్నా వచ్చేది ఉంటే మాకు రమ్మను, నేను వస్తా, అందరు గట్టేద్దాం, నువ్వు ఏదేదో పిస ఆలోచన చేయకు, నువ్వు ఆత్మహత్య నేను చచ్చిపోవాలి మామ అని అంటావు. చల్, ఈ విషయం మీతో ఎప్పుడు అన్నాడు? నాతోని 2 ఏళ్ళ బట్టి అన్నాడు. 2 ఏళ్ళ బట్టి ఈ విషయం అన్నాడు. మామ గిట్టున్నది మొన్నటి కూడా అన్నాడు. ఏంటి రానంటే, మామ ఇంకున్నది నాకు ఇంకో 25 లక్షల దాకా ఉన్నది. మరి వారి భూమి వాయే అంత వాయే 20 లక్షలు అంటే నువ్వు మిత్తితో ఎందుకు కడుతున్నావు? అసలు కట్టు. వాళ్ళు ఏమన్నా అయితే చెప్పు, ఏడిపోతా పొమ్మని చెప్పురా. నీకు ఏది ఉన్నా దేనికైనా నేను జిమ్మదారు ఉన్నా, నేను కట్టగలుగుతాను. నువ్వు ఎవరికి ఇచ్చేది ఉంటావో నువ్వు వాళ్ళకి నన్ను తీసుకుపోయి నేను కడతా. నీకేమన్నా తక్కువ పడితే నేను ఇస్తా. నువ్వైతే ఆ విషయం చేసుకోకురా. సత్య సాధించేది ఏం లేదు, బతుకుంది సాధించుకోవాలి. ఒక కొడుకున్నాడు, ఓ బిడ్డున్నాడు, బిడ్డ, మేము అందరం ఒకే చేసినాం, అయ్యమని ఒప్పించినాం, నీ ఎకరం నీకు ఇచ్చినాం. మరి ఇక ఆడి కూడా నీకు సరిపోలేదు అని అంటున్నావు. సరిపోతే అత్తమావ కూడా నన్ను ఇచ్చిర్రు అన్నారు, ఎన్నో ఏం కథనో ఇక మనకు తెలియదు. వాడు కూడా అన్నాడు, మరి మామని గిట్లా అడగపోయినావు అంటే, మామ ఇంక ఇచ్చిర్రే అని వాడు అన్నాడు. అన్నప్పుడు ఇక వాళ్ళు ఇచ్చినప్పుడు ఇయ్యర్రా, ఇక కాదు కానీ నువ్వు ఎవరికన్నా ఇచ్చే కాడు ఉంటే మాతో చెప్పు. ఆ అప్పులోడు ఎవడో మమ్మల్ని తీసుకోపో, అసలు కడతాం. అసలు కాదు, నీకు సరిపోతే అందులో 10,000 తక్కువ చెప్తాం, అన్ని ఇచ్చేస్తాం రా. నువ్వు ఏదే విషయం చేయకు, ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయరా అని చెప్పిన. నేను కరీంనగర్ ఉంటాను, వాడు ఇక్కడ ఉంటాడు, సిద్దిపేట ఉంటాడు. ఇక మొన్న వచ్చి అంతా 15 రోజులు అయినట్టు ఇక్కడ ఉంటుంది. అంటే విషయం ఏది కాకుండా అంటే, మామ నేను ఎందరిని బాధ పెట్టాలి, కుటుంబాలు ఎవరిని బాధ పెట్టాలి. ఇప్పుడు నువ్వు కావాలంటే నువ్వు నాకు సాయం చేసినావు, ఇంకోళ్ళు చేసి మామ ఇంకా నేను ఎవరికి ఏం చెప్పుకోవాలంటే, నువ్వు ఎవ్వలకు కాదురా, నీకేం ఉండదో చెప్పు. పైసలు పట్టుకొని నీకు ఇచ్చుడు కాదు, నేను పట్టుకొని వస్తా, నేను అందరికి ఇస్తా. ఎన్ని ఉన్నాయి, వాళ్ళు 1,00,000 రూపాయలు ఉన్నాయా, కాళ్ళు పట్టుకుందాం, 70,000 ఇద్దాం. నువ్వు మిత్తి చేయకురా అని నాకు ఆ విషయం చెప్పింది. బంధువులంతా కూడా చాలా 4 సంవత్సరాల నుంచి కూడా తను ఆత్మహత్య చేసుకుంటా అంటే వద్దు అని చెప్పి కూడా కొంత కన్విన్స్ చేశారు. ఆ విధంగా కూడా కొంత అప్పులు కూడా చెల్లించే ప్రయత్నం చేశారు. బంధువులంతా కూడా 4 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడుతుంటే కూడా తాను ఆ విధంగా పణాలు తీసుకోవద్దని కూడా చెప్పిన విషయం చూస్తే మరికొంత బంధువులు ఉన్నారు. నిజంగానే ఏం జరిగింది అసలు నరేష్? మా బామ్మ చెప్పింది, మా బామ్మని ఇద్దరం కలిసి చేసినాం, ఇది అంతే సంగతి. అంటే ఈ రకంగా అప్పులు చేయగలిగిండు? అసలు నిజంగా ఒక ఉద్యోగం ఉన్న ఏం చేసిండు, బిట్టింగ్ ఆడిండా ఏం కాదు, మాతో అయితే బిట్టింగ్ ఆడినాం అన్నాడు. ఇక బిట్టింగ్ అనే చెప్పిండు మాతో అయితే. ఇక వేరే అప్పుల అయితే టైట్ చేసిరట బాగా. అప్పులు ఇచ్చిన వాళ్ళు లోకల్ వాళ్ళ లేకుంటే బయట లోకల్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, బయట వాళ్ళు పనిచేస్తారు. అయితే ఆయన చూసి ఇచ్చారు, ఓ రోజు ఇస్తారని మనిషిని చూసి నమ్మిర్రు. అయితే ఒక ఎకరం అంతా పంచడం కూడా చేసినాం, ఎకరం భూమి అమ్మి ఇచ్చినాం. ఇప్పటివరకు సుమారు ఆయనకు ఉన్న అప్పు ఎంత ఉండదు? ఇక మాతో అయితే 1 కోటి రూపాయల దాకా అన్నాడు అందుకెళ్ళి ఫస్ట్ లా. అయితే ఇప్పుడు ఇలా అమ్మినాక మళ్ళీ ఇంకా సగం అని వేరే అన్నాడు. ఇంకా ఉన్నాయి. పిల్లగాళ్ళను కూడా ఇక్కడ స్కూల్లో చదువుతుంటే తీసుకొని వచ్చి
సూసైడ్ ప్రయత్నం జరిగింది. ఏదేమైనా సరే అప్పుంటే మాత్రం ప్రాణం తీసుకోవచ్చా అని చెప్పి చాలా సందర్భాల్లో కూడా గ్రామస్తులు బంధువులంతా కూడా వాళ్ళు వారించినట్లు కూడా చెప్తున్నారు. ఇంతవరకు ఎవరికైతే చెల్లించాల్సింది మేము మొత్తం మాట్లాడతామని చెప్పినా కానీ ఆయన వినలేని పరిస్థితిలో ఉండి ఆత్మహత్య చేసుకున్నట్లయితే మనకు సమాచారం వస్తుంది. ఓటర్ స్టూడియో.